హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటక్కా ఎప్పుడు చేపల కూరేనా? ఎప్పుడు చేపల కూరలో వీడియోసే పెడుతున్నావు అని అంటారేమో. కాదులెండి, చేపల కూర రోజు తినలేం కానీ, ఇది మాదైతే కాదు చేపల కూరలు. చేపలైతే నేను తీసుకున్నయి కాదివి. మా తమ్ముడు ఊరు నుంచి వచ్చాడనమాట. వచ్చి ఊరికి తీసుకెళ్దామని చేపలు తీసుకొని వాటి క్లీన్ చేసుకొని మా అమ్మ చేత నీట్‌గా క్లీన్ చేయించుకున్నాడు. కొన్ని అయితే ఎప్పుడు చేపలున్నాయి, కొన్నయితే కర్రీ చేసుకునే చేపలనమాట. ఊరికి తీసుకెళ్ళాలనుకున్నాడు. నెక్స్ట్ డే వాడు ఊరికెళ్ళాడు. మర్చిపోయి ఎళ్ళిపోయాడనమాట. ఇంక మా అమ్మ తీసుకొచ్చి ఏంటంటే, మా అమ్మ షాప్‌లో ఉంటది కాబట్టి, మా అమ్మకు కుదరదు కూర చేయడానికి. అందుకని తీసుకొచ్చి నాకిచ్చింది ఇంటికి. చేపల కూర వండానని జెప్పేసి, అవి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఎళ్ళిపోయారు కాబట్టి, ఫ్రిడ్జ్‌లో అయితే ఫుల్లుగా గడ్డ కట్టేసాయి చేపలన్నీ. ఇంక వాటిలో వాటర్ పోసి, అవి మళ్ళా కాసేపు ఒక 10 మినిట్స్ బయటుంచిన తర్వాత అప్పుడొచ్చాయనమాట. వాటిలో పులుసు పెట్టుకునే చేపలు కొన్నున్నాయి, ఫ్రై చేపలు కొన్నున్నాయనమాట. ఇంకొన్ని పులుసు పెట్టుకున్న చేపలు తీసేసుకొని, కొంచెం కర్రీ చేసేసుకున్నాను. అసలే ఎండ్లాకాలం ఈ ఎండకి చికెన్ తినలేము. ఇక మటన్ అంటారా? మీకు చెప్పనవసరం లేదు. మటన్ చాలా రేటు. మటన్ తెచ్చుకొని తినలేం గాబట్టి, చేపలే మనకు తక్కువ రేట్‌లో దొరికేది. మాకైతే చేపలు ఫుల్లుగా దొరుకుతాయి. మాకు చేపలకి లోటే ఏముండదు. కానీ ఈ రోజుల్లో చికెన్ అవి తినడం కంటే ఎండాకాలంలో చేపలు తినటం మంచిదేననుకోండి. చేపలు చాలా ఆరోగ్యకరమే. అలాగని రోజు తినలేము. చేపలు తిని తిని బోర్ కొట్టిద్దనమాట. చికెన్ రోజు తిన్నా బోర్ కొట్టదు గానీ, చేపలు తింటే ఇంకా బోర్ కొట్టిద్దనమాట. కానీ ఈ ఎండలకి ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్పేదంటే, ఈ ఎండలకి అస్సలు ఈ కూరలు ఇయన్నీ చేసేసరికి నా పనైతే అయిపోతుంది. ఇక నా చేపలైతే వేపుడు చేపలని జెప్పాను గదా! ఇయన్నీ వేపుడు చేపలు. వీటిని మేమైతే జిలేబీ గురకలంటాము. వాటిని మా అమ్మ తోలు తీసి అన్నీ నీట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేసిందనమాట. ఇంక వీటిని ఫ్రై చేద్దాం అని జెప్పి వాటికి మసాలా అవన్నీ కలపాలి గదా! అసలు ఈ ఎండలకి కర్రీ చేయాలంటే పొయ్యి చేయడం చాలా చిరాకు పుడతది. అసలే చెమటలు గారిపోతుంటే ఓ పక్క మా ఇదైతే ఇంకా రేకులిల్లు. ఈ రేకులింట్లో వంట చేయాలంటే ఇంక స్నానం చేసినట్టే. ఈలోపు వర్షిణిని ఉప్పు, కారం లోపలున్నయి తీసుకురమ్మన్నాను. మా వర్షిణి అర కేజీ కారం అనమాట కింద సీసా అలాగే పగలగొట్టింది. నేను ఎక్కువ సీసాలే యూజ్ చేస్తాను గాబట్టి, వాళ్ళకెక్కువగా వాళ్ళకి చెప్పను. ఈరోజేంటో నేను లెగవలేక వర్షిణికి కొంచెం ఉప్పు, కారం లోపలున్నయి కారం సీసా తీసుకురమ్మని జెప్పాను. ఈలోపు నేనెళ్ళేలోపు కారం ఏం చేసిందంటే సీసా పగలగొట్టేసింది. కారం అంతా వేస్ట్ అయిపోయింది. ఒక అర కేజీ కారం వరకు ఉంటది. ఇంక మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాననమాట. కారం తీసుకురమ్మని జెప్పి. అప్పుడు తీసుకొస్తే మళ్ళా మషాలాలు వాటన్నిటికి నేను పట్టిచ్చాను. అసలే ఎండలు బాగా మండిపోతుంది. అందుట్లో మాది రేకులిల్లు. లోపల ఈ వంట చేయాలంటే ఎంత చిరాకొస్తదంటే మామూలు చిరాకు కాదు. అందుట్లో ఇలాంటి ఒకటికి 2 కూరలు చేయాలంటే ఇంకా చిరాకొస్తదనమాట. అయినా తప్పదు గదా! చేసి పెట్టుకోవాలి. గ్యాస్ పొయ్యి దగ్గర ఒక అరగంట నించొని వంట చేయాలంటేనే చెమటలన్నీ కారిపోతున్నాయి. అయినా తప్పదు చేసుకోవాలి. నా వీడియో గనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు గాని చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి.